హరే కృష్ణ. 1965 ఆగస్టు 13 ఉదయం 9 గంటలు. ఈ సమయం యొక్క ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా? శ్రీల ప్రభుపాదుల వారు జలదూత అనేటటువంటి ఒక పెద్ద షిప్లో కలకత్తా నుంచి న్యూయార్క్కి తన ప్రయాణాన్ని ప్రారంభించిన రోజు ఇది. ప్రారంభించిన సమయం ఇది. ఎందుకు ప్రయాణమయ్యారు? ఆయన గురువుగారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రభుపాదుల వారికి ఒక చక్కటి ఆదేశాన్ని ఇచ్చారు. నువ్వు చదువుకున్న వ్యక్తివి, యువకుడివి, ఆంగ్ల భాష ఇంగ్లీష్ లాంగ్వేజ్ చక్కగా తెలిసిన వాడివి. కాబట్టి మన కృష్ణ చైతన్య తత్వాన్ని, కృష్ణ భక్తి మార్గాన్ని ఈ ప్రపంచం వ్యాప్తంగా నువ్వు ఆంగ్ల భాషలో అందరికీ బోధించాలి అని ఆదేశం ఇచ్చారు. ప్రభుపాదుల వారు ఆ ఆదేశాన్ని, ఆ ఇన్స్ట్రక్షన్ని శిరోధార్యంగా భావించి 4 దశాబ్దాల పాటు, 40 ఏళ్ల పాటు పాటుపడ్డారు. ఎలా అయినా కూడా నేను అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ని స్థాపించాలి, ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తి మార్గాన్ని అందరికీ బోధించాలి అన్నటువంటి పట్టుదలతో, కోరికతో ఆయన ఎన్నో విధాలుగా సాయశక్తుల ఆయన ప్రయత్నించారు. కానీ మొదట్లో ఆ ప్రయత్నం పెద్దగా సక్సెస్ చూడలేదు. ఇంతకీ సక్సెస్ అంటే ఏమిటో తెలుసా మీకు? సక్సెస్ అంటే అనుకున్న పని సాధించడం మాత్రమే కాదండి. అనుకున్న పని సాధించడానికి మనకి దారిలో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమించి ఎలాగైనా సాధించాలి అన్నటువంటి పట్టుదలని మెయింటైన్ చేయడం నిజమైనటువంటి సక్సెస్. ఒకసారి ఫెయిల్ అయితే అని పని మనం చేయవలసినటువంటి పనిని వదిలిపెట్టేస్తే అది సక్సెస్ కాదు. ఫెయిల్ అయినా కూడా పట్టుదల మెయింటైన్ చేయడం, డిటర్మినేషన్ మెయింటైన్ చేయడం నిజమైనటువంటి సక్సెస్. ప్రభుపాదుల వారు ఎన్నిసార్లు విఫలమైనా కూడా మళ్ళీ ఇంకొక విధంగా ప్రయత్నించాలి, ఇంకో విధంగా ప్రయత్నించాలి అని ఆయన ఎంతో పాటుపడ్డారు. చివరికి ఈ జలదూత అనేటటువంటి ఈ కార్గో షిప్లో ఆయనకి అమెరికా వెళ్ళేటటువంటి అవకాశం లభించింది, సుమతి మొరార్జీ అనేటటువంటి ఒక వ్యక్తి ద్వారా. సరే, ఆయన జలదూత ఈ షిప్ని అధిరోహించారు, భాగవతాన్ని తనతో తీసుకువెళ్ళారు. కానీ ఏం జరిగిందంటే మొదట్లో ఆయన ప్రయాణం అంత సౌకర్యంగా లేదండి. ఆయనకి సీ సిక్నెస్ వచ్చింది. అంటే ఈ సముద్ర వాతావరణం, సముద్రంలోనే ఉండాలి పడవలో రోజంతా, అది అలవాటు లేకపోవడం వల్ల ఆయనకి సీ సిక్నెస్ వచ్చింది. కొంచెం అలా వామిటింగ్ సెన్సేషన్ ఉండి, చాలా డిజీనెస్ ఉండి ఆయనకి కొంచెం కష్టమైంది మొదట్లో. కానీ 4-5 రోజుల్లో కోలుకున్నారు. 19 ఆగస్ట్ 1965 ఆయన శ్రీలంకలో కొలంబో అనేటటువంటి ప్రదేశానికి చేరుకున్నారు. అప్పుడు పడవ దిగి కాస్త ఊపిరి పీల్చుకొని మళ్ళీ పడవెక్కి ఆయన మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించారు. 20 ఆగస్ట్ 1965 ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. ప్రభుపాదుల వారికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో వైభవంగా, వేడుకగా, భక్తుల మధ్యలో, వైష్ణవుల మధ్యలో కరతాళ ధ్వనులతో బృందావనంలో జరుపుకోవడం అలవాటు. కానీ ప్రభుపాదుల వారికి ఆ అవకాశం లేదు. ఇప్పుడు సముద్రం నడిమధ్యలో ఉన్నారు, పడవలో ఉన్నారు, ఓడలో ఉన్నారు. చుట్టుపక్కల వైష్ణవ భక్త బృందాలు లేరు. చుట్టుపక్కల కరతాళాలు, మృదంగాలు పట్టుకుని చక్కగా హరినామ సంకీర్తన చేసేటటువంటి వ్యక్తులు లేరు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుపాదుల వారు చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవాన్ని ఏదో ఒక విధంగా జరుపుకోవాలి అన్నటువంటి పట్టుదలతో కాస్త వంటకాలు తయారు చేసి తనే స్వయంగా భగవంతుడికి నివేదన చేసి ఆ శ్రీకృష్ణ ప్రసాదాన్ని ఆ ఓడలో ప్రయాణం చేసేటటువంటి క్రూ మెంబర్స్ అందరికీ చక్కగా పంచిపెట్టారు. అంతేకాకుండా పడవలో ప్రయాణం చేసే వాళ్ళందరినీ కాస్త దగ్గరికి తీసుకువచ్చి వారికి కొంచెం కృష్ణ కాన్షియస్నెస్ ఫిలాసఫీని, కృష్ణ చైతన్య మార్గం గురించి, భగవద్భక్తి గురించి, భగవద్గీత గురించి, భాగవతం గురించి కాస్త కూస్తూ బోధించారు. ఎందుకంటే కృష్ణాష్టమి రోజు కృష్ణ కథ లేకుండా రోజెలా గడుస్తుంది ఒక మహావైష్ణవుడికి? అందుకే ఆయన ఎవరుంటే వాళ్ళకి కృష్ణుడి గురించి 4 మాటలు చెప్పారు, దేవుడి గురించి 4 మాటలు చెప్పి అలా ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ తరువాత రోజు ఇది 21 ఆగస్టు 1965. ఆ రోజు నందోత్సవం. ఇప్పుడు కృష్ణుడి యొక్క జన్మ ఎలా జరిగిందో మీకు తెలిసిందే.
కృష్ణుడు వర్షాకాలంలో శ్రావణ మాసంలో ఆయన దేవకీ వసుదేవుల యొక్క తనయుడిగా కంసుడి యొక్క జైల్లో కారాగృహంలో ఆవిర్భవించాడు. కానీ ఆ ఆ ఆవిర్భావాన్నే మనం జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి అంటాం. కానీ పుట్టిన వెంటనే వసుదేవుడు, ఎవరు కృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు, అప్పుడే పుట్టినటువంటి పసికందు కృష్ణుణ్ణి యమున దాటించి, యమునా నది దాటించి నందమహారాజు యొక్క ఇంట్లో గోకుల మహావనంలో ఉంచేశాడు. తరువాత రోజు నందమహారాజు ఈ శ్రీకృష్ణుడి యొక్క జన్మదినాన్ని ఆయన జరుపుకున్నాడు. దాన్నే నందోత్సవం అంటారు. ఆ నందోత్సవం 1965లో ఆగస్టు 21న వచ్చింది. అప్పుడు ప్రభుపాదులు వారు ఈ జలదూత అనేటటువంటి ఓడలో సముద్ర మధ్యంలో ఉన్నారు. అప్పుడు జరుపుకోలేకపోయారు. సరే, వాళ్ళతోనే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే ఏదో కాస్త కూస్తో దేవుడి గురించి 4 మాటలు చెప్పుకుంటూ అలా కానిచ్చారు. కానీ ఆ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ రోజు కేవలం నందోత్సవం మాత్రమే కాదండి, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ తిథి, ఆయన యొక్క 70వ పుట్టినరోజు. ప్రభుపాదుల వారి 70వ పుట్టినరోజు. ఆ రోజు పెద్దగా వేడుక జరుపుకోలేదు. కానీ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి తరువాత రోజు ప్రభుపాదుల వారి యొక్క జన్మదినాన్ని ఎంతోమంది భక్తులు, కొన్ని కోట్ల కొలది భక్తులు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, కృతజ్ఞతా భావంతో, అంకిత భావంతో, భక్తి భావంతో వాళ్ళు ఎంతో చక్కగా జరుపుకుంటారు. ప్రభుపాదుల వారికి చక్కగా బ్రహ్మరథం పట్టి ఆయన యొక్క విగ్రహానికి ఎంతో నైవేద్యం పెట్టి ఆయన్ని ఎన్నో విధాలుగా కీర్తిస్తూ తాము ఏమేమి సేవలు చేశారో ఆ సేవలన్నీ ఆ ప్రభుపాదుల వారికి అంకితం చేస్తూ తమ యొక్క కృతజ్ఞతని వెళ్ళబుచ్చుతారు. ఈ విధంగా ప్రభుపాదుల వారు మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి చేసినటువంటి ఆ బృహత్ కార్యం అసామాన్యం. ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నందోత్సవ్ ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినం యొక్క ఈ సందర్భంగా మనం మన యొక్క భక్తిని, అంకిత భావాన్ని ఇంకొకసారి భగవంతుడి ఎదురుగా వెల్లడి చేద్దాం. ప్రభుపాదుల వారికి, పరమ వైష్ణవులందరికీ మన యొక్క కృతజ్ఞతని తెలుపుకుందాం. మనలో ఉన్నటువంటి ఆ కృష్ణ భక్తి ఇంకా పెరగాలి అని, ఇంకా మనలో ఉన్నటువంటి అంకిత భావం బాగా చక్కగా పెరగాలి అని ప్రార్థిస్తూ ఇక్కడితో నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ.